మరింత ప్రత్యేకంగా చెప్పాలంటే ఆయన రాజుల మరణం తర్వాత వారి విధిని నిర్ణయించే ఆస్థానానికి పాలకుడు. ఆయన ఐసిస్ సోదరుడు మరియు భర్త కూడా. వాదన ఏమిటంటే యేసు మరియు ఒసిరిస్ చాలా సారూప్యతలను పంచుకుంటున్నారు. నిష్పాక్షిక దృక్కోణం నుండి చూస్తే వారు ఒకే ప్రేరణ నుండి ఉద్భవించినట్లు కనిపిస్తుంది. ఉదాహరణకు ఒసిరిస్ నేరుగా ఓరియన్ నక్షత్ర రాశిని అనుసంధానించబడి ఉంది. అతని జననాన్ని 3 జ్ఞానులు లేదా ఓరియన్ బెల్ట్లోని 3 నక్షత్రాలు ప్రకటించాయి. అతని జననాన్ని సూచించే నక్షత్రం తూర్పున ఉన్న సిరియస్. ఇది యేసు కథకు సమానం. అతని జననాన్ని 3 జ్ఞానులు ప్రకటించారు. వారు ఓరియన్ బెల్ట్లోని నక్షత్రాల వ్యక్తిత్వాలు. మరికొన్ని సారూప్యతలు కూడా ఉన్నాయి. యేసు మరియు ఒసిరిస్ ఇద్దరూ చంపబడ్డారు మరియు తర్వాత పునరుద్ధానం చేయబడ్డారు. అయినప్పటికీ చాలా భిన్నమైన మార్గాల్లో. ఒసిరిస్ శరీరాన్ని ముక్కలుగా నరికి ప్రపంచ వ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉంచారు. తర్వాత ఆ ముక్కలు కలిపి అతను తిరిగి జీవం పోసుకున్నాడు. బదులుగా ఒసిరిస్ పాతాళంలోకి దిగి మృతుల ప్రభు అయ్యాడు. యెహోవా అనేది ఇజ్రాయిలీయుల దేవుని అసలు పేరు. ఎక్సోడస్ పుస్తకంలో మోషేకు వెల్లడి చేయబడిన పేరు. కానీ యెహోవా పేరుకి ఏం జరిగింది మరియు అది ఇప్పుడు ఎందుకు ఉపయోగించబడలేదు? పాత నిబంధన హిబ్రూ బైబిల్ లాగానే ఉంటే యూదులు మరియు క్రైస్తవులు ఒకే సృష్టికర్తను ఆరాధించరు. ఇక్కడే క్రైస్తవ మతం చాలా క్లిష్టంగా మారుతుంది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో యూదులు బాబిలోన్ నుండి బహిష్కరించబడిన తర్వాత వారు తమ దేవుడిని యెహోవా అని పిలవడం మానేశారు. వారు యెహోవా అనే పదం ఉచ్చరించలేనంత పవిత్రమైనదిగా పరిగణించబడటం మరియు ఇజ్రాయిలీలు దేవుడే నిజమైన సృష్టికర్త అని ఎలోహిం సూచించడం వలన అతను ఆ పేరును ఎలోహింగా మార్చాడు. దాదాపు 1000 సంవత్సరాల తర్వాత క్రీస్తు శకం 6వ శతాబ్దంలో లాటిన్ పండితులు యహ్వే యొక్క అక్షరాలను మార్చి ఆ పేరును యెహోవాగా మార్చారు. నిజమేమిటంటే దేవుడు అనే పదం ఒక పేరు కాదు, ఒక బిరుదు. ఒకే నిజమైన దేవుడిని సృష్టించడానికి కారణమైన యూదు ప్రజలు 3000 సంవత్సరాల క్రితం కాంస్య యుగంలో యహ్వేను ఆరాధించారు. నేటి అబ్రాహ్మిక్ విశ్వాసాలన్నీ ఆరాధించే దేవునికి యహ్వే అసలు ప్రేరణ. మధ్యయుగ ఇంగ్లాండ్లో చర్చి ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆధిపత్యం చేసింది. గ్రామ మూర్ఖుడి నుండి పట్టణ మేయర్ వరకు అందరూ దేవుడు, స్వర్గం, ప్రక్షాళనా స్థలం మరియు నరకం ఉన్నాయని నమ్మేవారు. స్వర్గానికి వెళ్ళడానికి ఏకైక మార్గం రోమన్ క్యాథలిక్ చర్చి ద్వారానే అని కూడా వారిని బోధించబడింది. నరకానికి వెళ్ళడం అంటే అదే నిజమైన ప్రదేశమని, తమ ఇష్టానికి వ్యతిరేకంగా వారిని లాగబడుతుందని ప్రజలు భయపడేవారు. ఈ భయం సులభంగా మోసగించబడటానికి మరియు భారీ పన్ను విధించడానికి దారితీసింది. దశమ భాగం అంటే చర్చి సాధారణ ప్రజలను వీలైనంత ఎక్కువ డబ్బు కోసం దోచుకునే మార్గం. మధ్యయుగ ఇంగ్లాండ్ కష్టాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ తమ మొత్తం వార్షిక ఆదాయంలో 10% చర్చికి చెల్లించేవారు. దానిని ఏ విధంగానైనా చెల్లించవచ్చు.